ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని సన్నిధానములో దేవుని మాటల ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ నూతన సంవత్సరము కొరకై ఎదురు చూస్తూ ఉన్నా వీక్షకులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ అందరితో కలిసి దేవుని మహాకృపను బట్టి ఎన్నో సందేశాలు నేను ప్రకటించుటకు ప్రభువు సహాయము చేశాడు. దేవుని యొక్క గొప్ప కనికరం, ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం, ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు వాక్య రూపములో మీతో మాట్లాడడానికి ప్రభు సహాయం చేశాడు. నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తూ ఇవి ఇంకా ఇంకా ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలి అని దేవుని రాకడ వరకు, మన పోకడ వరకు నమ్మకమైన దేవుని వాక్యమును ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ విషయంలో మీ అందరి ప్రార్థన సహకారము కూడా నాకెంతో అవసరమై ఉంది. మీ ప్రార్థనలు అనునిత్యము అందిస్తూ దేవుని పరిచర్యలో మీరు కూడా సహకారులుగా ఉంటే రానున్న దినాల్లో కూడా దేవుని మాటలు ప్రకటించుటకు ప్రభువు సహాయం చేస్తాడు. ఈరోజు రేపు ఒకే విషయాన్ని మీతో మాట్లాడమని ప్రభువు చెప్పాడు. ఇది వరకు ఇలాంటి విషయాలు కొన్ని చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఎప్పుడు ఏవి మాట్లాడినా మనకివ్వబడిన పరిశుద్ధ గ్రంథములోని 66 గ్రంథాల్లోని విషయాలే మనం మాట్లాడుకుంటాం. క్రొత్తదంటూ ఏమి ఉండదు. కానీ ధ్యానం చేస్తున్న ప్రతిసారి కూడా ఒక క్రొత్త ధనాన్ని ప్రభువు అందిస్తాడు, మాట్లాడతాడు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అనగా, దేవుని రాజ్యము ఎటువంటిది? దేవుని రాజ్యము ఎటువంటిది? ప్రభువునందు ప్రియమైన వారలారా, ఎటువంటి రాజ్యమో, మనము ప్రవేశించే రాజ్యము ఎలాంటిదో కూడా ఈరోజు రేపు విషయాల్లో మనం ధ్యానం చేద్దాం. దేవుని రాజ్యము ఎటువంటిది అన్నప్పుడు మూల వాక్యమును చదువుకుందాం, సరేనా? యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూద్దాం. 36వ వచనం. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. చాలు. ప్రభువునందు ప్రియులారా, సర్వాధికారి అయిన యేసు ప్రభుల వారు పిలాతు ఎదుట నిలవబడినప్పుడు జరిగిన సంభాషణే ఈ మాటలు. పిలాతు అంటున్నాడు, నువ్వు యూదుల రాజువా అన్నాడు. అవును, నేను రాజునే అన్నాడు. మరి నువ్వు రాజు అయితే నేనెవరిని? పిలాతు అనబడే నేను, కైసరు అనబడే ఆయన, మేమెవరం అన్న భావనను వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రియ ప్రభు అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆ రాజ్యం ఏదో కూడా మీకు చెప్తాను నేను.
అది ఎక్కడుందో కూడా చెప్తాను నేను, మీరేం ఆందోళన పడమాకండి. కానీ మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యాలు కొన్ని ఉన్నాయి. చాలా దేశాలు ఇప్పటికీ రాజరికపు అధికారాల కిందనే ఉన్నాయి. ఇంగ్లాండు అనబడేటటువంటి మహానగరం, మహాదేశం రాజరికపు హక్కులో, సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి దేశాలు రాజుల పరిపాలనలో ఉన్నాయి. మన భారతదేశంలో కూడా ఒకప్పుడు రాజులు పరిపాలించారు అని మనం చెప్పుకున్నాం. హైదరాబాదులో నవాబులు పరిపాలించారు అని, ఇంకా గొప్ప గొప్ప రాజులు పరిపాలించారు. గ్రీకు సామ్రాజ్య అధినేత అయినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్, ఇంకా రోమా సామ్రాజ్యం, ఇలాంటి ఎన్నో రాజ్యాలు లోకంలోనికి వచ్చాయి. ఒకవేళ ఇప్పుడు మనం ఉన్నది మన భారతదేశంలో డెమోక్రటిక్, ప్రజల చేత ఎన్నుకోబడినది అయినప్పటికీ అధికారము చెలాయించేవారు మనకు రాజుల్లాగా ఉన్నారు అని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. నేను దాని గురించి మాట్లాడడం లేదు. యేసు ప్రభు అంటున్నాడు పిలాతితో, నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి నీ రాజ్యం ఎలాంటిది? అక్కడ ఆయన చెప్పాడు చూడండి, ఒకవేళ నా రాజ్యమే ఈ లోక సంబంధమైనదైతే నా సేవకులు, నేను పట్టుబడినప్పుడు నా సేవకులు పోరాడేవారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి నా కొరకు పోరాడేవారు ఎవరూ లేరు. దేవునందు ప్రియమైన వారలారా, ఆయన రాజ్యము ఎటువంటిదో ముందు చూద్దాం, ఆ రాజ్యము ఏదో తర్వాత కూడా చూద్దాం. ఓకేనా? మొదటి విషయానికి వెళ్దాం, ఆయన రాజ్యము ఎటువంటిదో. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన 33వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. చాలు ప్రభునందు పురుగులారా, మరియాతో మాట్లాడిన సందర్భాన్ని ఇక్కడ మనం చూసాం. తొందరపడిన మరియా, భయపడిన మరియాను దేవుని దూత బలపరుస్తూ, ప్రభు అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం యొక్క ఉద్దేశాన్ని వెల్లడిపరుస్తూ ఆ 33వ వచనంలో అన్నాడు, యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అన్నాడు. 32వ వచనంలో అయితే దావీదు సింహాసనమును ఆయన నీకిచ్చును అని అన్నాడు. ఇదే మాటను దానియేలు గ్రంథకర్త ఒక దినాన నెబుకద్నెజరు కల కన్నప్పుడు చూద్దాం ఆ మాటను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. నెబుకద్నెజరు ఒక కల కన్నాడు, మర్చిపోయాడు. ఆ కళ చెప్పమంటాడు, భావం చెప్పమంటాడు. ఆ దేశంలో ఎవరి వల్ల కాలేదు. మొత్తం పైన దైవ జ్ఞానము కలిగిన దానియేలు వచ్చాడు, ఆ కళను చెప్పాడు, భావాన్ని చెప్పాడు. దానికి ముందుగా ఆ యొక్క ప్రతిమను గురించి వివరణ ఇస్తూ వచ్చాడు. తల ఫలానిది, భుజములు, ఇలాగా అన్ని ఆయన వివరించుకుంటూ వచ్చినప్పుడు ఆ విగ్రహమును పగలగొట్టిన రాయి సర్వభూతలమంతా పెద్ద రాయి అని చెబుతూ, ఆ రాజు లేకపోతే ఆ రాజుల కాలములో ఎవరు? నెబుకద్నెజరు, అష్షూరీయులు, గ్రీకులు, తర్వాత రోమాలు, వీరందరి కాలములో ఒక రాజ్యము వచ్చును.
అంటే ఆ ముందున్న రాజ్యాలన్నీ అంతమైపోతూ వచ్చినప్పుడు ఒక రాజ్యము లేస్తుంది, అది యుగ యుగములు నిలిచి ఉండే రాజ్యము. దేవునియందు ప్రియమైన వారలారా, మొట్టమొదటిది మీరు గుర్తుపెట్టుకోనండి, దేవుని రాజ్యము అంతము లేనిది. భూమి మీద మానవుడు స్థాపించిన ప్రతి రాజ్యానికి అంతముంది. ప్రతి రాజ్యానికి. పూర్వపు దినాల్లో ఏమనేవాళ్ళు? ఇందిరమ్మ రాజ్యం అనేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారు? మోదీ గారి రాజ్యం అంటున్నారు. తర్వాత ఏమంటారో తెలియదు. అంతకుముందు ఏమన్నారో తెలియదు కొన్నిసార్లు మనకు. కానీ మీరు గమనించండి, ఏవి స్థిరముగా లేవు. అలాగే ఏ రాజు స్థిరముగా లేడు. కానీ దేవుని రాజ్యము అంతము లేనిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అంతము లేని రాజ్యాన్ని మనం కోరుకోవాలండి. అధికారము 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. ఇప్పుడు పరిపాలిస్తున్న అధికారం 15వ సంవత్సరంలో, అంటే 3వసారి కదండి భారతదేశాన్ని పరిపాలిస్తున్న గొప్ప నాయకులు. తర్వాత మరలా అలాగుంటుందా లేదా మనకు తెలియదు. అలాగే మన ముందున్నవి కూడా శాశ్వతంగా ఉంటాయి అనుకున్నాం, కానీ లేవు. కానీ దేవుని రాజ్యము యుగ యుగములు నిలిచేది. దేవుని రాజ్యము అంతము లేనిది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్యం ఎలాంటిది అంటే అంతము లేనిది. దానికి ఆరంభము మాత్రమే ఉంది, అంతము లేదు. ఈ లోకరాజ్యాలన్నిటికీ ఆరంభము ఉంది, అంతము ఉంది. కానీ దేవుని రాజ్యానికి అంతము లేదు. అంతేనా? ఆ రాజ్యం ఎలాంటిదో ఒకసారి చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. 20వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. చాలు ప్రియులారా. రెండవదండి, దేవుని రాజ్యం మొదటిది అంతము లేనిది. రెండవది, దేవుని రాజ్యము శక్తితో కూడినది. ప్రతి రాజ్యానికి ఉన్న శక్తి పరిమితి కలది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పరిమితి కలది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అధికారం ఉందని మన శక్తిని ఉపయోగించవచ్చు రాజులు. రేపు అధికారం పోయిన తర్వాత ఆ శక్తి ఉపయోగపడదు కదండి. అయితే దేవుని అధికారము లేదా దేవుని రాజ్యము శక్తితో కూడినది ప్రియులారా, శక్తితో కూడినది. అంతము లేని రాజ్యములో ఏమున్నది అనంటే శక్తి ఉన్నది. ఈ రాజ్యము స్థాపించిన సర్వాధికారి అయిన దేవుడు ఇప్పటి వరకు భూమి ఉన్నంత వరకు నిలిచి ఉండి, భూమి ఉన్నంత వరకు, ఈ భూమి అనగా పంచభూతములు, ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయినంత వరకు ఆ రాజ్యము శక్తి కలిగినదిగా ఉంటుంది. ఆ రాజ్యము శక్తి కలిగినదిగా ఉంటుంది. అంతేనా? ఆ రాజ్యము అంతము లేనిది, ఓకే. ఆ రాజ్యము శక్తి కలిగినది, ఓకే. ఆ రాజ్యం ఎలాంటిదో తెలుసా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. 11వ వచనాన్ని మనం చూద్దాం. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. చాలు. అన్ని విషయాలు మనం చదవట్లేదు, సందర్భానుసారమైన విషయాలే మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని రాజ్యము ఎటువంటిది అన్నప్పుడు దైవదాసుడైన యోహాను 18వ అధ్యాయం 36వ వచనంలో అన్నాడు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని. మరి మీ రాజ్యం ఎలాంటిది యేసు ప్రభువా అని మనం అడిగితే, దేవుని రాజ్యము అంతము లేనిది. రెండవది, దేవుని రాజ్యము శక్తితో కూడినది. మూడవది, దేవుని రాజ్యము మహిమగలది. మహిమకు మరొక పేరు
మహిమకు పర్యాయ పదము ఏవైనా ఉన్నాయా అర్థం కావడానికి అంటే మహిమ గౌరవమును సూచించేదిగా ఉంది. మహిమ అంటే గౌరవాన్ని సూచించేది ప్రియులారా. దేవుని రాజ్యము గౌరవముతో కూడినది, గర్వముతో కాదు. అన్నమాట బాగా అర్థం చేసుకోవాలి. గౌరవముతో, అంతములేని రాజ్యము, శక్తితో కూడిన రాజ్యము, యుగ యుగములు మహిమ కలిగిన రాజ్యము. ఆ రాజ్యము 5 సంవత్సరాలు గౌరవించబడి 5 సంవత్సరాల తర్వాత తృణీకరించబడేది కాదు. ఆ రాజ్యము రాజు ఉన్నంత వరకు నిలిచి గౌరవించబడి రాజు తన హక్కును కోల్పోగానే అగౌరవ పాలయ్యేది కాదు. ఆ రాజ్యము గౌరవము గలది ప్రియులారా. ఆ రాజ్యము గౌరవము గలది. ఏంటి ఆ రాజ్యము? ఆ రాజ్యము అంతము లేనిదే, ఆ రాజ్యము శక్తి కలిగినదే, ఆ రాజ్యము మహిమ గలదే. ఇంకా దేవుని రాజ్యం ఎలాంటిదో చూద్దాం ఒకసారి. చూద్దాం రండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఎలాంటిదట? నీతి కలిగిన రాజ్యం. ఆ రాజు నీతి కలిగిన వాడు, ఆ రాజ్యము కూడా నీతి కలిగింది ప్రియులారా. ఈరోజు ఒక రాజు దిగిపోయిన తర్వాత, ఒక మంచి అధికారంలో ఉన్న రాజు దిగిపోయిన తర్వాత అతడు చేసిన పనులలో మంచి చెడ్డవి మంచి ఉండవచ్చు. కానీ ఏదో ఒక రీతిగా అతడు చేసిన మంచిని కూడా చెడు అని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ పని నీతి మాలిన పని, ఏం తన ఇంటి కోసం చేసుకున్నది కాదు, ప్రజల కొరకు చేసిందే. అయితే దేవుని రాజ్యము, పౌలు అంటున్నాడు రోమా పట్టణంలో ఉన్న సంఘముతో, ఆ రాజ్యము నీతి కలిగినది. రెండవది, ఆ రాజ్యము సమాధానముతో కూడినది. ఆ రాజ్యములోనికి వచ్చిన వారు, సమస్యల చేత వచ్చిన వారు, ఆ రాజ్యములోనికి అసమాధానముతో వచ్చిన వారు, ఆ రాజ్యములోనికి ఇబ్బందులతో వచ్చిన వారు సమాధానపరచబడతారు. అవును ప్రియులారా, ఆ రాజ్యము నీతి గలది, ఆ రాజ్యము సమాధానము గలది, ఆ రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు, ఆ రాజ్యములో ఉన్న వారిని దేవుని ఆత్మ దర్శించి వారిని ఆనందభరితులుగా చేస్తుంది ఆ రాజ్యము. ఈరోజు భూమి మీద ఒక రాజు పరిపాలనలో ఉన్నప్పుడు మాకు ఆనందం లేదు అని చెబుతున్నారు ప్రజలు. బైబిల్ గ్రంథంలో కూడా ఇశ్రాయేలీలు, తర్వాత యూదావారుగా, అంటే 12 గోత్రాలు 2గా విభాగించబడినప్పుడు 42 మంది రాజులు పరిపాలించారండి. పాత నిబంధనలో 42 మంది రాజులు పరిపాలించారు. మొదటి రాజైన సౌలు, రెండవ రాజైన దావీదు, మూడవ రాజైన సొలొమోను వరకు రాజ్యము 12 గోత్రాలు ఒకటిగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సొలొమోను కుమారుడైన రెహబాము రాజు అయ్యాడో రాజ్యము 2గా విభాగించబడింది. యూదావారు అనబడేవారు 2 తెగలుగా, లేకపోతే 2 గోత్రాలు, యెరోబాము దగ్గరికి వెళ్ళిన 10 గోత్రాలు ఇశ్రాయేలీలుగా మార్పు చెందారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, వారంటారు, మీ తండ్రి రెహబాముతో మాట్లాడు, మీ తండ్రి మా మీద మోపిన ఆ పన్నుల భారం మాకు అధిక భారం అయిపోయింది. నువ్వు మాకు తేలిక చేస్తే సదాకాలము మీకు దాసులమై ఉంటాం. మేము ఆ రాజ్యములో ఉంటూ వచ్చాం, కానీ మాకు ఆనందం లేదు.
ప్రభునందు ప్రియులారా, భూమి మీద పరిపాలించిన పరిపాలకులలో గొప్ప గొప్ప రాజులున్నప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ, ఆ రాజ్యములో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా లేనివారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నామనుకోండి, ఇప్పుడు ఒక దేశము, మన దేశంలో ఒక రాజుగా పరిపాలిస్తున్నారు, అందరూ ఆనందంగా ఉన్నారంటే కష్టాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అపోజిషన్ వాళ్ళు మేము ఎప్పుడు బాధలో ఉన్నాము అంటారు కదండి. మరి దేవుని రాజ్యములో నీతి ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది అన్నాడు. ఇంతకు ఏది ఆ రాజ్యం? అంతము లేని రాజ్యం, శక్తి కలిగిన రాజ్యం, మహిమ కలిగిన రాజ్యం, నీతి కలిగిన రాజ్యం, సమాధానము కలిగిన రాజ్యం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును అనుగ్రహించే రాజ్యం ఏది? చూద్దాం ఆ రాజ్యం ఏదో. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఆ రాజ్యం ఏదో చెప్పి నేను నా సందేశాన్ని ముగించి పార్ట్ 2 ఆ రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారో కూడా మీతో మాట్లాడతాను ప్రియులారా. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వచనము. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే ఆ రాజ్యమును గురించి నా ప్రియ ప్రభుల వారు ఒక చక్కటి వివరణ ఇచ్చారు. ఆ మాటను మనం చూద్దాం. 9వ అధ్యాయము 1వ వచనము. మరియు ఆయన ఇక్కడ నిలిచిన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను. చాలు. 8వ అధ్యాయం అంతా మీరు చదివితే పేతురున్నాడు. ఏమండి? 8వ అధ్యాయం 28వ వచనంలోనికి వెళ్తే యోహానని కొందరు, ఏలియా అని కొందరు ప్రవక్తలలో కూడా చెప్పుకుంటున్నారని శిష్యులను అడిగితే, శిష్యులు అడిగారనమాట. యేసుప్రభు అడిగాడు శిష్యులను, అయ్యా ఈ లోకంలో ఉన్న వాళ్ళు నేను ఎవరని చెప్పుకుంటున్నారు అని అన్నారు. ఆ శిష్యులు అంటున్నారు, అయ్యా కొందరేమో ఏలియా అని చెప్పుకుంటున్నారు, అగ్ని రథాల మీద వెళ్ళిపోయిన ఆయన. కొందరేమో ఆ యొక్క చంపబడిన, తల కొట్టించబడిన యోహాను తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు. ఇలాగ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అంటే ఎవరేమైనా చెప్పుకోలేండి, మీరేం చెప్పుకుంటున్నారని అడిగాడు శిష్యులను. అప్పుడు శిష్యులు చెప్పారు, పేతురు చెప్పాడు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పెను అని 29వ వచనంలో రాయబడింది 8వ అధ్యాయంలో. అలాగ చూస్తూ వస్తే శిష్యులందరూ కూడా ఉన్నారు. 9వ అధ్యాయం 1వ వచనం వచ్చిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. యేసు ప్రభుల వారు ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఆయన బ్రతికున్నప్పుడు, అంటే ఆయన సమాధి మరణించి శిలువ మరణం పొందకముందుగా, పునరుత్థానుడు కాకముందుగా శిష్యులతో చెప్పిన మాట ఈ మాట. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు, అందరు కాదు, మళ్ళా కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అన్నాడు. కొందరు అని నా ప్రియ ప్రభుల వారు ఎందుకన్నారంటే, కొందరు ఆ 12 మంది శిష్యుల్లో ఒకరు అవుట్ అయిపోతారు. ఎవరు? యూదా ఇస్కరియోతు ఉరి పెట్టుకొని చచ్చిపోయిన తర్వాత ఆ రాజ్యము భూమి మీద స్థాపించబడింది. ఎప్పుడు? అపోస్తల కార్యం 1-2 అధ్యాయంలోనికి వెళ్తే వీరందరూ శిష్యులందరూ కూడా మేడగదిలో కూర్చున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ వారిని దర్శించగా, అక్కడ ఆ పెంతుకోస్తు పండగకు వచ్చిన వారందరూ అనేక దేశాలు, 50 దేశాల నుంచి, ఇంకా ఎక్కువ, 50 రోజుల పండుగ అది. ఆ పండుగలో శిష్యులందరూ ఉన్నప్పుడు ఆ పండుగ సమయంలో దేవుని పరిశుద్ధాత్మ శిష్యులను దర్శిస్తే, ఆ శిష్యులలో పేతురు దైవావేశం వలన పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ పండుగలో ఉన్న వారిని దర్శించి శిష్యులు అందరూ అన్య భాషలు మాట్లాడుతూ, అన్య భాషలు అంటే శరబర తరబర కాదు ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం భారతీయులం, అమెరికా భాష మనకు అన్య భాష. మన భారతీయులం, పాకిస్తాన్ నాకెందుకు, తమిళనాడు వాళ్ళ భాష మనకు అన్య భాష, కర్ణాటక వాళ్ళది మనకు అన్య భాష. అక్కడ అనేక దేశాల నుంచి ఆ పండుగకు వచ్చారు. 50 రోజుల పండుగ. పెంత్ కోస్త్ అనేది సంఘం కాదు. పెంత్ అంటే 50, కోస్త్ అంటే పండుగ. 50 రోజుల పండుగ అని అర్థం. ఆ పండుగకు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి అక్కడ కలిసినప్పుడు అందరూ వేరువేరు భాషలు కలిగిన వారు. అయితే దేవుని ఆత్మ వారిని దర్శించినప్పుడు ఎదుటి వ్యక్తుల భాషలతో ఈ వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు.
అరే వీళ్ళేంటి మన భాషతో మాట్లాడుతున్నారు, మన ఊరోళ్ళు కాదే వీళ్ళేమైనా కొత్త మద్యం తాగారా? కాదు. పరిశుద్ధాత్మ వారిని దర్శించగా ఎదుటి వ్యక్తుల భాషలతో వీరు మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయము 36, 37, 38 వచనాల్లో పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసు ప్రభుల వారిని గూర్చిన సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఆ పండుగకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది హృదయము పొడవబడిన వారై అని రాయబడింది. 2వ అధ్యాయం 38 వచనం. హృదయము పొడవబడిన వారై అయ్యలారా మేమేం చేయాలని పేతురు కడమ అపోస్తలులను అడగగా, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మమును పొందుడి అనగానే ఆ బోధ విన్నవారు, అపోస్తలుల బోధ విన్నవారు, క్రీస్తు జనన మరణ పునరుత్థానమును గురించి విన్నవారు 3,000 మంది ఆ రోజు బాప్తిసం తీసుకొనగా ఆ 3,000 మంది ఆదిమ సంఘముగా ఏర్పడెను. సంఘమే దేవుని రాజ్యము. ఏంటండి? సంఘమే దేవుని రాజ్యము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రయత్నాలు జరగాలో అన్ని ప్రయత్నాలు జరిగాయి సంఘాన్ని సమూలంగా నాశనము చేయడానికి, నిర్మూలించడానికి. కానీ ప్రియులారా, నా ప్రభువు స్థాపించిన రాజ్యము, దేవుని సంఘము మహిమ గలది, సరే అంతము లేనిది, శక్తి గలది, మహిమ గలది, నీతి గలది. అన్యులు సైతం బాధలతో దేవుని సంఘములోనికి వస్తే పరిశుద్ధాత్మ వారిని దర్శించి వారి బాధను తొలగించి ఆనందమును ఇచ్చేది. ఇప్పుడు చెప్పండి, మీరు ఆ రాజ్యములోనికి క్రమముగా వెళ్తున్నారా? ఆ రాజ్యములో ఆయన శరీర రక్తములో పాలు పొందుతున్నారా? ఒకవేళ అలాగ లేనట్లయితే ఆయన రాజ్యము ఎటువంటిదో తెలుసుకున్న మీరు ఆ పరలోక రాజ్యానికి సాదృశ్యమైన దేవుని ప్రియ సంఘమును, ఆ సంఘములో ఎలాగ చేర్చబడాలి అనంటే తర్వాత సందేశంలో చెప్తాను. ఆ రాజ్యములో ఎవరెవరు ప్రవేశిస్తారు అనంటే తర్వాత సందేశంలో చెప్తాను. ఆ అంతము లేని శక్తి కలిగిన, మహిమ కలిగిన, నీతి కలిగిన, సమాధానము కలిగిన, ఆనందము కలిగిన రాజ్యము ప్రభు యొక్క క్రీస్తు సంఘమే. ఆ సంఘములో ఎవరెవరు ప్రవేశిస్తారో, ఆ సంఘములో ఎవరెవరికి ప్రవేశం ఉందో, ఒకవేళ నువ్వు అనొచ్చు, నేను కూడా సంఘ సభ్యుని 50 రూపాయలు తిరవా కడుతున్నా అంటే 50 రూపాయలు 100 రూపాయలు తిరవాతో వచ్చేది కాదు అది. లేకపోతే నువ్వు 1000 రూపాయలు కట్టావని చెప్పేసి నీకు వచ్చేటటువంటి మెంబర్షిప్ కాదు అది. అందులో ప్రవేశించాలి అంటే ఏ యోగ్యత నీకు ఉండాలో తర్వాత సందేశంలో చెప్తాను. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మీ రాజ్యము ఎలాంటిదో మేము చూసాం. అలాంటి మహిమ కలిగిన, శక్తి కలిగిన, అంతము లేని, నీతి కలిగిన, ఓ తండ్రి సమాధానము కలిగిన, పరిశుద్ధాత్మ యందలి ఆనందము కలిగిన రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే ఏ అర్హత మేము కలిగి ఉండాలో మీ లేఖనాల ద్వారా మేము తెలుసుకొనుటకు మీరు సహాయము చేయండి. విన్న ఈ వాక్యాన్ని నీ బిడ్డల అంతరంగాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేయుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.